అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున టూరిజం పాలసీ పైన షార్ట్ డిస్కషన్లో భాగంగా అధ్యక్ష అధ్యక్ష మినిస్టర్ గారు హానరబుల్ స్పీకర్ సార్, మినిస్టర్ గారు చాలా సందర్భాల్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మరి బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ రూల్స్ ప్రొసీజర్కి సంబంధించి అన్నీ తెలిసినప్పటికీ ప్రతిరోజు కూడా శాసనసభనిచ్చి బులెటిన్ ఇష్యూ చేస్తారు అధ్యక్ష. ఈ బులెటిన్ ప్రకారం ఈరోజు ఏముంది అధ్యక్ష, మెంబర్స్ షెల్ నాట్ షౌట్ స్లోగన్స్, డిస్ట్రిబ్యూట్ పాంప్లెట్స్, లీఫ్లెట్స్ అండ్ ఎనీ అదర్ లిటరేచర్ మెటీరియల్ ఇన్ ద ప్రింటింగ్స్ ఇన్ ద హౌస్. సార్ ఈరోజు వారు డిస్ప్లే చేయడం, అనేక సందర్భాల్లో వారు సభకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించకపోవడం, గౌరవ శాసనసభాపతి గారు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టడం అనేది సరికాదు అధ్యక్ష. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, వారు రేజ్ చేసే ప్రతి అంశం విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్తుంది. మీరు ఈరోజు జరిగిన బీఎస్సీ సమావేశాల్లో వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అభిప్రాయాలను తీసుకొని మీరు వారికి కేటాయింపు చేసిన రోజు సబ్జెక్టు పరంగా తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి సమాధానం చెప్తుంది. మాకు బాధ్యత ఉంది, ప్రజల పక్షాన బాధ్యత ఉంది, ప్రభుత్వ పరంగా మాకు బాధ్యత ఉంది. కేవలం సభా సమయం వృధా చేయడానికి, అడ్డు తగలడానికి ఈరోజు సభ నడవద్దని ఆలోచన చేస్తూ ఈరోజు వారిని కోరుతా ఉన్నాను, గౌరవ సభ్యులను కూడా, ఇది సరి అయిన సాంప్రదాయం కాదు. దయచేసి మీరు తీసుకొచ్చిన పాంప్లెట్స్ కానీ లీఫ్లెట్స్ వెంటనే మీ ద్వారా మరి లెజిస్లేచర్ సెక్రటరియట్కి సంబంధించిన సిబ్బందిని పంపి వాటిని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. కూర్చుంటే ఇస్తా. ముందు ప్యాంప్లెంట్లు అన్నీ నా దగ్గరికి పంపించండి. మార్షల్స్ ఎవరున్నారో తీసుకోండి. ఇస్తా నాకు ముందు ప్యాంప్లెంట్లు పంపించండి. అవి మార్షల్స్ని పంపిస్తా, అవి ఇవ్వండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ సభ పైన మీ పైన, సభాపతిగా మీ పైన, ఈ సభ పైన కొంత గౌరవ మర్యాదలు కూడా ఉండాలి అధ్యక్ష. సభ్యులుగా ఆడ ఎల్లో మంత్రిగా చేశారు, ఆర్థిక మంత్రిగా చేశారు అధ్యక్ష. నేను బుక్ కోట్ చేసి మరీ చెప్తాను, ఈ రూల్స్ బుక్ అధ్యక్ష. రూల్స్ టు బి అబ్జర్వ్డ్ బై మెంబర్స్. ఈ పుస్తకం ఈ సభలో వీళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేసింది అధ్యక్ష. పేజ్ నెంబర్ 116 రూల్స్ బుక్స్ అధ్యక్ష. shall not interrupt any member while speaking by disorderly expression or noises in any other disorderly manner. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు
టూరిజం పాలసీ మీద లేచి వారు మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా నాయిస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నంబర్ 1 అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, షల్ నాట్ షౌట్ స్లోగన్స్ ఇన్ ద హౌస్. ఈ హౌస్ లో ఎటువంటి స్లోగన్స్ చేయకూడదు. అట్లాగే అధ్యక్ష, షల్ నాట్ వేర్ ఆర్ డిస్ప్లే బ్యాడ్జెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ ద హౌస్. షల్ నాట్ డిస్ప్లే ఫ్లాగ్స్, emblems or exhibits in the house without the permission of the chair. అధ్యక్ష, వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్. ఇంత స్పష్టంగా ఈ రూల్స్ బుక్ లో ఇదే సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కూర్చొని తయారు చేసుకున్నటువంటి ఈ రూల్స్ బుక్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాళ్ళ డిస్ప్లే చేసుకుంటా స్లోగన్స్ ఇచ్చుకుంటా సభ మర్యాదని తీస్తూ ఇదేదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళంతా గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు ఉన్నారు. మీ ద్వారా నేను వారందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఒక అత్యవసరమైనటువంటి టూరిజం పాలసీ, ఈ రాష్ట్రాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని, ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకోవటానికి కావలసిన టూరిజం పాలసీ గౌరవ మంత్రి గారు ఈ సభలో పెడతా ఉన్నారు. దాని మీద సభ్యులు ఆ గౌరవంతో కూర్చోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఈ సభ పైన వారికి గౌరవం ఉండాలి, సభాపతి గారు మీ పైన కూడా వారికి గౌరవం ఉండాలి. దాని సభ్యులంతా కూర్చోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. నేను ఇస్తా అని చెప్పినా మీరు మళ్ళీ అదే అట్లా ఆ విధంగా చేస్తే ఎట్లా? ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేసినారు, సభా మర్యాదలను కాపాడండి, సభల స్లోగన్స్ చేయొద్దు, సభల ప్లే కార్డ్స్ చూపించొద్దు. అన్నీ మీకు తెలుసు, మీకు తెలియంది కాదు, మీకు ప్రశాంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. ఇది నేను ఇస్తాను, మాట్లాడు, మీరు కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, ఇస్తా, కూర్చోండి ఇస్తా, కూర్చోండి ఇస్తా. మీ మీద చాలా గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుకునే ఇది మీ మీద ఉన్నది. మీరు కూర్చోండి, నేను ఇస్తా అంటున్నా. నేను ప్లే కార్డ్స్ లోపలికి తేవద్దని మీకు తెలుసు, అందరం కలిసే రూల్ బుక్ తయారు చేసినాము. ప్లే కార్డ్స్ లోపల తేవద్దని మీకు తెలుసు. మీరు ప్లే కార్డ్స్ తీసుకొచ్చి లోపల చూపిస్తున్నారు. స్లోగన్స్ చేయొద్దని తెలుసు, స్లోగన్స్ చేస్తున్నారు. మీరు కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి. ఇస్తా, మైక్ ఇస్తా. హరీష్ రావు గారు మైక్ ఇస్తా, కూర్చోండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, ఇది సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తారు మీరు? హరీష్ రావు గారు, మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా. సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా మీరు చేయకండి. మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా నేను. మీరు కూర్చోండి, ప్లే కార్డ్స్ ఇవ్వండి, నాకు ప్లే కార్డ్స్ పంపించండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మంచి పద్ధతి కాదు. గౌరవ మంత్రి గారు జూపల్లి గారు మాట్లాడండి. అధ్యక్ష, వాళ్లకు
వాళ్ళు గడచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా శాంటిషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు చేసిండ్రు. ఏం చేసింది మీరు? దయచేసి మీకోసం కాదు మా కోసం కాదు, దయచేసి మీకోసం కాదు మా కోసం కాదు, యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాల కల్పన కోసం, ఉపాధి అవకాశాల కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా. మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే మీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కొటేషన్ అధ్యక్ష టూరిజం సంబంధించి మాట్లాడాలంటే సెయింట్ అగస్టిన్ సంబంధించిన ఒక కొటేషన్ చెప్తాను అధ్యక్ష. ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్. దట్ ఈస్ సెయింట్ అగస్టిన్. We travel not to escape life, but for life not to escape us. Tourism is a driver of peace, prosperity and mutual understanding. అంతేకాదు అధ్యక్ష, పర్యటన అంటే అధ్యక్ష ఒక సాంస్కృతిక అన్వేషణ, సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అధ్యక్ష. అట్లాగే పర్యటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం, మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణం చేయడం. ఎందుకు చెప్తారు అధ్యక్ష?